ప్లేటోస్ థియరీ ఆఫ్ జస్టిస్. జస్టిస్ అనే పదాన్ని చాలామంది థింకర్స్ చాలా రకాలుగా డిఫైన్ చేశారు. కానీ మొట్టమొదటిసారి ఏన్షియంట్ గ్రీక్ ఎరాలో జస్టిస్ గురించి మాట్లాడిన వ్యక్తి ప్లేటో. ప్లేటో జస్టిస్ని హార్మోనీగా డిఫైన్ చేశారు. హార్మోనీ అంటే పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. అది 2 లెవెల్స్లో ఆయన డిఫైన్ చేశారు. ఒకటి ఇండివిజువల్ లెవెల్లో, 2 సొసైటీ లెవెల్లో. ఇండివిజువల్ లెవెల్లో తీసుకునేటప్పుడు ప్లేటో ఏమంటారంటే ప్రతి మనిషి సోల్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. మొదటిది విజ్డమ్, రెండవది స్పిరిట్, మూడవది డిజైర్ లేదా ఎపిటైట్. సో ఈ 3 పార్ట్స్ ప్రతి మనిషి సోల్లోనూ ఉంటాయి. కొందరిలో విజ్డమ్ డామినెంట్గా ఉంటుంది, కొందరిలో స్పిరిట్ లేదా కరేజ్ డామినెంట్గా ఉంటుంది, కొందరిలో డిజైర్ లేదా ఎపిటైట్ అనేది డామినెంట్గా ఉంటుంది. ఏ మనిషిలో అయితే స్పిరిట్ మరియు ఎపిటైట్ అంటే కరేజ్ మరియు డిజైర్ని వాళ్ళ విజ్డమ్ కంట్రోల్ చేస్తుందో, విజ్డమ్ చెప్పినట్టుగా స్పిరిట్ మరియు ఎపిటైట్ నడుచుకుంటాయో ఆ మనిషిలో ఇంటర్నల్గా జస్టిస్ ఉన్నట్టు, ఇంటర్నల్గా హార్మోనీ ఉన్నట్టు. దీన్నే ఈయన సొసైటీ లెవెల్కి కూడా అప్లై చేస్తారు. ఒక స్టేట్లో విజ్డమ్ డామినెంట్గా ఉన్నవాళ్ళు రూల్ చేయాలని, స్పిరిట్ డామినెంట్గా ఉన్నవాళ్ళు ఆ సొసైటీని లేదా ఆ స్టేట్ని డిఫెండ్ చేయాలని, అలాగే ఎపిటైట్ లేదా డిజైర్ డామినెంట్గా ఉన్నవాళ్ళు ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఉండాలి అని చెప్పేసి ప్లేటో అంటారు. అంటే ఎవరు దేనికి సూట్ అవుతారో వాళ్ళు ఆ పని చేయాలి, వేరే వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చకూడదు. ఇలా ఉంటే మనకి పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఉంటుందో అక్కడ ప్రాపర్ హార్మోనీ ఉంటుంది. అది జస్ట్ స్టేట్, అంటే అక్కడ జస్టిస్ అనేది ప్రివైల్ అవుతుంది అని చెప్పేసి ప్లేటో చెప్తారు.